30 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్మూర్ ప్రజల స్వప్నం సాకారమైంది. గత ప్రభుత్వాలకు అనేక విన్నపాలు చేసినా దక్కని ఫలితం స్వరాష్ట్రంలో సాధ్యమైంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతో మంది పదవులు చేపట్టారు. కానీ ఆర్మూర్ను రెవెన్యూ డివిజన్గా మార్చాలన్న ప్రతిపాదనలో హామీకే పరిమితం చేశారు. ఆర్మూర్ను ఏడాదిలోపు రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తానని సీఎం ఇచ్చిన మాట నెరవేరింది. ఆర్మూర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలను కలుపుతూ 8 మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపాలిటీ, ఆర్మూర్, మక్లూర్, నందిపేట మండలాలతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్, బాల్కొండ మండలాలతో కొత్త డివిజన్ను ఏర్పాటు చేశారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గం కలుపుతూ 8 మండలాలతో కూడినటువంటి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నందువల్ల ఈ యొక్క ప్రాంత ప్రజలకి ఆల్రెడీ నిజామాబాద్ ఆర్డీఓ గారి మీద ఉన్న బర్డెన్ రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రీవెన్స్ రిడ్రెసల్ కానీ లేదా ఇంకేదైనా పనులు కానీ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయడానికి, తొందరగా గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలోనే ఆర్మూర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11 రెవెన్యూ డివిజన్లను ప్రకటిస్తే తెలంగాణలో కేవలం 3 మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నారు. స్వరాష్ట్రంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల సహకారంతోనే ఆర్మూర్ డివిజన్గా ఏర్పాటైందని స్థానికులు చెబుతున్నారు. గత 40 సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరింది. డివిజన్ స్థాయి ఏర్పాటు చేయడానికి మా ఆర్మూర్ నియోజకవర్గము మరియు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు మొట్టమొదట వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన ప్రకారము సంవత్సరంలోనే నెరవేర్చుకోవడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము. గత 40 సంవత్సరాల నుంచి ఆర్మూర్ సబ్ డివిజన్ ఒక కళగా మారిండే దాన్ని ఈ రోజు మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్మూర్ సబ్ డివిజన్ చేసి నిజామాబాద్ పోవడానికి దూరం తగ్గించి మరి ఆర్మూరు మరి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడం చాలా సంతోషము. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాలన మరింత సౌకర్యంగా మారడంతో పాటు సమీప మండలాలకు ప్రయాణ దూరం తగ్గనుంది. కీలకమైన పోలీస్ వ్యవహారంలోనూ సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతకుమించి స్వరాష్ట్రంలోనే తొలి రెవెన్యూ డివిజన్గా ఆర్మూర్ ప్రసిద్ధికెక్కనుంది. 30 ఏళ్ల కల సాకారమైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యమైన ఆర్మూర్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందబోతున్నది. ఇందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి, అదేవిధంగా ఎంపీ కవిత, జీవన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు. లక్ష్మణ్తో కలిసి రవీందర్, టీ న్యూస్, ఆర్మూర్.